సో నెక్స్ట్ వన్ ఈజ్ సెల్ఫ్ ఇండక్టెన్స్. సో సెల్ఫ్ ఇండక్టెన్స్ ఏంటి, ఇది డిస్కవర్డ్ బై హెన్రీ. సో వెన్ ద కరెంట్ ఫ్లోస్ ఇన్ ఏ కాయిల్ magnetic field is set up, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇఫ్ కరెంట్ పాసింగ్ త్రూ ద కాయిల్ చేంజెస్ విత్ టైమ్ అండ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇస్ సెటప్. ఓకే, సో బై లెన్స్ లా ఏంటి, ఆ డైరెక్షన్ ఆఫ్ ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎలా ఉంటుందంటే సచ్ దట్ ఇట్ అపోజెస్ ద చేంజ్ ఇన్ ద కరెంట్. అంటే ఎలా, సో ఈ అపోజెస్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అపోజెస్ ఎనీ చేంజ్ ఆఫ్ ద ఒరిజినల్ ఐ. సో కరెంట్ ఇంక్రీజ్ అయితే అది ఇంక్రీజ్ చేయకుండా అపోజ్ చేస్తుంది, డిక్రీజ్ అవుతే డిక్రీజ్ అవ్వకుండా అపోజ్ చేస్తుంది. దిస్ ఫినామినా ఈజ్ కాల్డ్ సెల్ఫ్ ఇండక్షన్. సో వెన్ ద కరెంట్ in the coil is switched on, self induction opposes the growth of the I. When I switched off, self induction opposes the decay of the I. So here flux is directly proportional to current. So total magnetic flux is directly proportional to current, so that pi b is equal to some constant into I, L into I. So ikkada L ni manam coefficient of self induction ante. So next EMF induced in the coil. So E is equal to ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు, మైనస్ d pi b by dt. చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈఎంఎఫ్. సో E ఈజ్ ఈక్వల్ టు మైనస్ d by dt ఆఫ్ ఈ పై బి ప్లేస్లో మనం ఇక్కడ Li సబ్స్టిట్యూట్ చేసుకుంటే L కాన్స్టెంట్ కాబట్టి E ఈజ్ ఈక్వల్ టు మైనస్ L ఇంటూ di by dt. ఓకే, సో ఇఫ్ డిఐ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏమవుతుంది, ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎల్. ఇక్కడ నుంచి మన కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్కి మనం డెఫినేషన్ రాసుకుంటే ఇస్ న్యూమరికల్లీ ఈక్వల్ టు ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద కాయిల్ వెన్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ ఈజ్ యూనిటీ. 1 అయినప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎల్. నా వర్క్ డన్ బై ఐ ఫర్ అపోజ్ ద బ్యాక్ ఈఎంఎఫ్. ఈఎంఎఫ్ని అపోజ్ చేయడానికి మన కరెంట్ అనేది సమ్ వర్క్ అవుట్ చేస్తుంది కదా, ఆ వర్క్ dW ఈజ్ ఈక్వల్ టు ఈఐ డిటి. సో ఇక్కడ ఈ ప్లేస్లో ఏం రాసుకుంటే మైనస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి రాసుకుంటే, సో dW ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎల్ డిఐ బై డిటి ఐ డిటి. నౌ టోటల్ డబ్ల్యూ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. 0 నుంచి I0 వరకు గ్రోత్ అవుతుంది అనుకుంటే ఐ డిఐ ఇక్కడ డిడిడిటి క్యాన్సిల్ అయిపోయి ఐడిఐ వస్తుంది. సో మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ సమ్ ఎక్స్కి ఫార్ములా ఏంటి, x²/2, అలానే ఇక్కడ I²/2 లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే I0²/2. సో దట్ టోటల్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎల్ I0². దిస్ వర్క్ ఈజ్ స్టోర్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ యూనిట్స్ ఏంటి సెల్ఫ్ ఇండక్టెన్స్కి అంటే హెన్రీ. సో యాక్చువల్గా ఈ ఫార్ములా నుంచి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎల్ డిఐ బై డిటి నుంచి ఎల్ ఈక్వల్ టు ఈ బై డిఐ బై డిటి. సో ఈ అంటే ఏంది వోల్టేజ్, ఈఎంఎఫ్ అంటే వోల్టేజ్ బై ఐకి యాంపియర్ అండ్ టైమ్ సెకండ్. సో హెన్రీ ఈజ్ ఈక్వల్ టు వోల్ట్ సెకండ్ బై యాంపియర్. ఓకే, నెక్స్ట్ సమ్ కేసెస్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ లాంగ్ సాలినాయిడ్కి ది ఫార్ములా అండ్ దిస్ ఇస్ ఎన్ అంటే టోటల్ టర్న్స్, స్మాల్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్, అండ్ టొరాయిడ్కి L ఈజ్ ఈక్వల్ టు μ0 n² A/2πr.